We are lion of the tribe of Judah. మనము యూదా గోత్ర సింహం యొక్క గోత్రం నుంచి వచ్చిన వారు ఉంటున్నాం. A lion is not afraid of anything. ఈ యొక్క సింహము దేనికి కూడా భయపడదు. It is not frightened. దేనికి భయపడదు, ఎందుకంటే You may take a gun and stand at the front of it, it still pounce on you. దాని ముందు తుపాకీ తీసుకొని నిలబడు, దాన్ని చూసి కూడా భయపడదు. It will pounce on you. అది ఏం చేస్తుంది, నీ మీద ఎగరడానికి ప్రయత్నిస్తుంది. Yeah, because you are going to kill it. అది నువ్వు దాన్ని చంపేస్తావని తెలిసి ఏం చేస్తుంది అంటే నీ దాన్ని చంపేయడానికి చూస్తుంది. Children of God, దేవుని బిడ్డలు, wherever you are, ఎక్కడున్నప్పటికీ, whatever situation, మీరు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, you must learn to be fearless. మీరు ఎప్పుడు కూడా భయము లేకుండా యవనస్తులుగా జీవించేవారుగా ఉండాలి. Yes. And we are in a battlefield. మనము ఒక యుద్ధ భూమిలో ఉంటే వారికి జ్ఞాపకం చేసుకోండి. How many of you know that we are in a battlefield? ఎంతమంది చెప్పగలరండి యుద్ధ భూమిలో ఉంటున్నామని? ఎంతమంది చెప్పగలరు? యుద్ధ భూమిలో ఉన్నామా లేదా? Are we in a battlefield or no? మనం యుద్ధ భూమిలో ఉన్నామా లేదా చెప్పండి, ఎంతమంది చెప్పండి. అది కూడా What sort of battle is this? ఎటువంటి యుద్ధం మనం? What sort of battle is this? ఎటువంటి యుద్ధం కలిగి ఉంటున్నాం? This is young boys and young sisters. యవనస్తులకి యవనరాలకి యుద్ధం. What sort of battlefield is this? ఎటువంటి యుద్ధము? Your friend calls you, let's go to Inox, and you say, you're still thinking what to do. If daddy comes to know, he'll beat me, but I cannot deny my friends. నేను వచ్చినప్పటికీ ఏం చేసినప్పటికీ నేను దేనికి భయపడను అనుకుంటున్నాము. You know what is Inox? How many of you know? IMAX? IMAX గురించి ఎంతమంది తెలుసు? Young boys don't know IMAX. IMAX గురించి తెలుసా మీకు? I don't know what is on this side. I know secondary bad side. సెకండ్ హ్యాండ్ ఉన్న IMAX గురించి ఎరిగి ఉంటాడు. Because I am on that side, so I know more of that side. ఎందుకంటే అక్కడ నివసించేవాడుగా ఉంటాడు కాబట్టి. But I am sure you visited and you are not owning up now. Isn't it? మీరు దాన్ని వెళ్ళి కూడా మీరు చెప్పకుండా గమనించారేమో. Because if I say IMAX, uncle, I know. So uncle, see, you went for a picture, eh? ఒకవేళ మీరు పొరపాటున నాకు తెలుసని చెప్తాను అనుకోండి, అంకుల్ ఏమనుకుంటాడు, అరే వీళ్ళు పిక్చర్ పోయినారు IMAX లో అనుకుంటాడు ఆయన. Next to fear, be frank. మీరు దాన్ని భయపడకుండా మీరు యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. You must learn how to discuss everything frankly. ఏది అయినప్పటికీ మీరు వాస్తవంగా దాన్ని చర్చించడం నేర్చుకోవాలి. What is your relationship with God? దేవునికి నీ కలిగిన సంబంధం ఏమిటి? What is your relationship? ఏమి సంబంధం కలిగి ఉంటున్నారు? Tell me. Of a master and a servant, is it? ఇది ఒక యజమానుడికి తర్వాత ఒక బానిసుడిగా? Is it like that? ఆ విధంగా ఉందా? Everybody is quiet. What is ఎందుకు ఆ విధంగా మౌనంగా? Last time when I came, it was not like this. Everybody has got frightened. అర్థం కావడం లేదా? ఏం సంగతి మీకు అర్థం కావడం? ఎంత గమ్మన ఉన్నారు, అంత మౌనంగా ఉన్నారు ఎందుకు? What is your relationship with God? దేవునితో కలిగిన మీ యొక్క ఆ యొక్క సందర్భం What are you to God? నీవు దేవునికి ఏమేమి కలిగి ఉంటున్నావు? What are you? You are? I can't hear you at all. Child of God. What does a child mean? దేవుని యొక్క పిల్ల అంటే ఏంటి? What is the exact relation? ఏంటి అది ఖచ్చితంగా ఏం చెప్తుంది అది? You are called as the sons of the లివింగ్ గాడ్. Living God. Right or wrong? మనము దేవుని యొక్క don't know. That means you don't read. సజీవమైన దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. How many of you know? ఎంతమంది తెలుసు అది? 1, 2, 3, 4. Slowly. Now everybody is rising. Okay. What does the son do with the father? ఈ యొక్క కుమారుడు తండ్రితో ఏం చేస్తుంటాడు? I got sons. సహోదరుడు కూడా కుమారుడు కలిగి ఉంటున్నాడు. They come to me. ఆయన దగ్గరికి వస్తారు. Dad, I am going outside. I am taking 200 rupees from your pocket. And they go away. నేను బయటికి వెళ్తున్నాను, నీ జోబులో నుంచి నీ పాకెట్లో నుంచి 200 రూపాయలు తీసుకుని వెళ్తున్నా చెప్తాడు. That's all. అంతే. Why you are taking? No, I got some work for that. ఎందుకు తీసుకుంటున్నాడు? నాకు దాంతో పని ఉందని చెప్తాడు. Why does he do that? Because he has got an authority over me. ఎందుకు అది చేస్తున్నాడంటే ఆయనకి తండ్రి మీద సంపూర్ణమైన అధికారం కలిగిన వాడిగా ఉంటున్నాడు. Because he is my son. ఆయన తండ్రి, ఆయన కుమారుడుగా ఉంటాడు కాబట్టి. You cannot come to my house and pick up 200 rupees from my pocket, isn't it? మీరు వచ్చి ఆయన సహోదరు జేబులో నుంచి 200 తీసుకుని మీరు వెళ్ళలేరు. You cannot do that because you are not my physical son. ఎందుకంటే మీరు భౌతికంగా కలిగిన కుమారు కారు కాబట్టి మీరు ఆ స్వాతంత్రము స్వేచ్ఛ లేదు మీకు. Now if you relate the same way to God, ఇది దేవునితో మీరు పోల్చి చూసినప్పుడు, if the relationship is maintained in the same way, అదే విధంగా దేవునితో నీకు కలిగిన
బంధము సంబంధం కలిగినప్పుడు you will be very frank with God. దేవునితో సంపూర్ణంగా నీవు యథార్థత కలిగిన వాడుగా కనిపిస్తున్నావు. Okay, so you and me are in a battlefield. మేము అనంతా కూడా ఒక యుద్ధంలో ఉంటున్నామంటే this battlefield is of the mind. ఈ యొక్క యుద్ధం ఏ విధంగా అంటే మన తలంపులతో అది జరిగేదిగా ఉంటుంది. Book of Ephesians, ఎఫెసీ రాసిన పత్రిక, all of you take out ఇయండి Book of Ephesians. ఎఫెసీ రాసిన పత్రిక. This is not the portion for us today. ఇది మన యొక్క భాగం కాదు కానీ we will relate this to our main portion later on. తర్వాత దీన్ని మన యొక్క భాగానికి పోల్చుకుంటూ చూద్దాం. 6 6వ అధ్యాయం and verse 12. 12 వచ్చినాం. అందరిగా చదువుకుందాం. Yes. అందరిగా చదువుకుందాం మాటని. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 వచ్చినాం. ఎలాగనగా మనం పోరాడుతున్న శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాలతోనూ ఆకాశమండల దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నాము. Okay, so we are in a battlefield. మనం ఇప్పుడు యుద్ధభూమిలో ఉంటున్నాం. See, there are different types of things given here. ఇక్కడ అనేకమైన భిన్నమైన అభిప్రాయాలు ఇక్కడ రాయబడేట్టుగా చూస్తున్నాం. Principalities, ఇక్కడ ఏమిటంటే అధికారులతోనూ rulers of darkness, దురాత్మ సంబంధులతోనూ and spiritual wickedness. ఇక్కడ ఇంకేం రాయబడిందండి ఇది Rulers of darkness will చీకటి something, దురాత్మ సంబంధం ఎలాగైనా మన పోరాడు శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మ సంబంధులతో పోరాడుతున్నాం. Okay, so we are fighting against మనం ఏదైతే పోరాడుతున్నాం certain principalities in the world. ఇక్కడ ఏ నిమిత్తమైన ఈ యొక్క నియమాలతో మనం పోరాడుతూ వస్తుంటున్నాం. Okay, so now if I send you into a war, ఇక్కడ ఈ విధంగా నేను యుద్ధానికి పంపిస్తే what will you do? ఏం చేస్తారు మీరు? Tell me. చెప్పండి. You know that there is an enemy and you have to fight against him. మీకు తెలుసు అక్కడ ఎదురుగా ఎవరున్నారు, శత్రుడు నిలబడి ఉన్నాడు, అంత మీరు ఏం చేయాలి? ఇప్పుడు పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. So how will you prepare? ఏ విధంగా మీరు సిద్ధపడతారు? Tell me a few things. త్వరగా చెప్పాలి. Till the army, armor. Okay, what is the armor? What armors do you have? ఏంటి కవచం ఏం ధరించుకుంటారు? Sister said okay, because in the early part of Ephesians 6 it talks about armor. ఇక్కడ ఇక మిగతా భాగం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం దేవుని యొక్క ఈ దేవుడి సర్వాంగ whole armor of God. సర్వాంగ కవచం గురించి మాట్లాడుతా ఉంది. Okay, I give you full armor. I give you Bofors gun. I give you a tank. Okay, I give you all the fighter aircrafts, and I tell you go and fight. మీకు అన్ని కూడా ఇస్తాం. ఏమి ఇస్తాం మీకు? బఫర్ గన్స్ ఇస్తాము, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తాము, కావాల్సిన అన్ని యుద్ధానికి కావాల్సిన అన్ని కూడా మీకు ఏర్పాటు చేసి యుద్ధాన్ని పొమ్మని చెప్తాము. Now what will you do? ఏం చేస్తారు మీరు ఇప్పుడు? What will you do? చెప్పాలి, మీరు ఎవరస్తులు చెప్పాలి. Why young boys are so dull today? ఎందుకు ఈ విధంగా మీరు నిరుత్సాహంతో ఉన్నారు ఈ దినం అంతా కూడా? Saidabad, the youngsters, I am very much impressed with you last time when I came. So don't break my impression. పోయిన వచ్చినప్పుడు ఎంత బాగున్నారో మేము తలుస్తూ వచ్చినాం సైదాబాద్ నివాసులు. Okay, what will you do? What will you do when all these things are given? ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు చెప్పండి? Just sit here and start firing in the air. Isn't it? ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తారంటే అది గన్ తీసుకొని ఫైర్ చేస్తారు ఇక్కడ కూర్చొని. Bofors gun can fire 40 kilometers away. సహోదరుడు ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి బాగా తెలుసు అన్ని, మీకు తెలియదు ఆయన బాగా చెప్తారు దీని గురించి. బోఫర్స్ గన్స్ 40 కిలోమీటర్లు పోద్దంట ఇక్కడ నుంచి. 40 kilometers away and fire at the enemy. ఇక్కడ నుంచి అది ప్రయోగించినప్పుడు 40 కిలోమీటర్ దూరం వెళ్తుంది, 40 కిలోమీటర్లు. So from here probably Mehboob Nagar we can target Mehboob Nagar from here. Mehboob Nagar. Shad Nagar is how much, bro? 50 kilometers. 50 is by the road. The shell travels as the crow flies. Yes. ఇక్కడ నుంచి మనము అది ప్రయోగిస్తే ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ పోయి పడుతుంది. అది ఏది? బోఫర్స్ గన్. విన్నారా లేదా బోఫర్స్ గురించి? అది కూడా తెలియదు. Don't know. People don't know. Scam. Okay. Fine. So what do you do? ఏం చేస్తారు చెప్పండి? You have to plan. Okay. ఇప్పుడు ఏం చేయాలి మీరు? దానికి ప్రణాళిక వేయాలి. How will I fight? ఎట్లా నేను దాన్ని ప్రయోగించాలి? How will I fight? So you will draw some strategies. ఏ విధంగా యుద్ధం చేయాలని దాని గురించి ప్రణాళిక. You will make a strategy and then you will say I'll move this here, I'll move there, I'll fly my aircraft at this time.
నేనే చేస్తాను, ఈ విధంగా నేను కదులుతాను, ఈ తర్వాత ఆ విధంగా కదిలిన తర్వాత నేను ఏం చేస్తాను, ప్లేన్ తీసుకుని ప్లేన్ నుంచి ఆ విధంగా వెళ్తానని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ముందుగా. You simply cannot enter into a battlefield. నువ్వు ఆ విధంగా ఏదో విధంగా నువ్వు ఆ యుద్ధ భూమిలో ప్రవేశించలేవు. So it is very important ఇది చాలా ప్రాముఖ్యమైనది that you and I నీవు నేను కూడా be very wise చాలా మన జ్ఞానవంతంగా when we are fighting against the principalities. మనము ఈ అంధకార శక్తులతో పోరాడినప్పుడు చాలా జాగ్రత్త వహిస్తున్నాం. And today all the attack ఈ దినం మనకి కావాల్సిన ఒత్తిడి అంతా కూడా is upon the youngsters. యవనస్తుల మీద ఒత్తిడి ఉంటుంది. All the youngsters. అందరు యవనస్తుల మీద ఒత్తిడి. Why? Because the world is turning out modern. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం ఆధునికంగా మారిపోతున్న కారణం This modern world is creating more problem than giving them stand. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక ప్రపంచము మనం నిలబడకుండా మనని పడివేసడానికి ఇవన్నీ పన్నంగాలు మన మీద అవన్నీ కూడా పన్నుతున్నట్టుగా సాధన చూస్తుంటాం. Yes, when we were small. మనం చాలా చాలా చురుకుగా ఉన్నప్పుడు that time we never heard of youngsters committing suicide. మన యవనస్తులు ఆ యొక్క suicide, what do you call suicide? ఆత్మహత్య చేసుకోవడం ఏంటి వస్తున్నాం. We never heard. మనం ఎప్పుడు వినలేదు. We at the most we used to hear he has run away from the house. మనం ఏం వింటామంటే ఒక యవనస్తుడు ఇంట్లో పరిగెత్తిపోయినాడు వింటాం కానీ but today ఈ దినంలో drugs, ఏక మానక ద్రవ్యాలు and suicides, సూసైడ్, తర్వాత ఆత్మహత్యలు and many other type of things, చాలా భయంకర విషయాలు that is all taking place among the youngsters. ఇప్పుడు యవనస్తులు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. So what happens? చాలా భయంకరమైన. You and I have to be very wise. అందుకనే యవనస్తులుగా మనం చాలా జ్ఞానవంతులుగా ఉంటూ రావాలి. Okay, now tell me, who is the wisest man in the Bible? దేని వాక్యములో చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైంటున్నారు? Solomon. Yeah, I knew everybody will say Solomon. నేను అనుకున్న రీతిగానే సొలొమోన్ అని అందరూ చెప్తారు అనుకున్నాను నేను. Solomon was very wise. సొలొమోన్ చాలా జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. What was his end? ఆయన యొక్క ముగింపు ఏ విధంగా ఉంది? What is his end? ఆయన ముగింపు ఏ విధంగా ఉంది? Does the Bible say he went to heaven? దేని వాక్యం చెప్పబడిందా? ఆయన పరలోకానికి పోయినట్టు చెప్పబడిందా? What does it say? ఏం చెప్పబడింది? At the end he turned away from God. ఆయన ముగింపులో దేవుని యొద్ద నుంచి తిరిగిన వాడుగా ఉంటున్నాడు. And he went after the things of this world. ఈ ప్రపంచం యొక్క ఆచారాలను ఆచరించుటకై ఆయన తిరిగిన వాడుగా ఉంటున్నాడు. He asked God for wisdom. ఆయన దేవునికి జ్ఞానంగా అడుగుతూ వచ్చినాడు. God said you will have great wisdom. నీకు గొప్ప జ్ఞానం ఇస్తానని చెప్తూ వచ్చినాడు. But using that wisdom was his job. ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడం ఆయన యొక్క కర్తవ్యం. That was his job, but then he did not use it properly. ఆయన జ్ఞానం సరైన రీతిగా ఉపయోగించలేకుండా ఉంటున్నాడు. So today ఈ దినంలో we are going to see about 4 small animals. ఈ దినంలో చాలా చిన్న జీవుల గురించి మనం ఈ దినంలో దేవుని వాక్యం చూడండి. We'll see how many of them we can see today. ఎన్ని ఈ దినం చూడగలమో అని తెలియదు కానీ wherever we close then we'll see tomorrow. ఎక్కడ ఆగిపోతే ఆపేస్తాం, తర్వాత రేపు పొద్దున చూస్తాం. Small insect or lizard, something like that. ఆ చిన్న చిన్నవి ఆ పురుగులు లేకపోతే బల్లిలు, చిన్న చిన్న బల్లిలు ఉంటాయి కదా, వాటి గురించి. You know what the Bible says? దేనికి వాక్యం ఏం చెప్తుంది? Exceedingly wise they are. అవి ఏంటంటే చాలా జ్ఞానం కలిగి ఉన్నాయి. Exceedingly wise. చాలా జ్ఞానం కలిగి ఉంటున్నాయి. Book of Proverbs, సామెతల గ్రంథము chapter 30. 30వ అధ్యాయం. And see this particular portion there. అక్కడ చాలా జాగ్రత్తగా మాట గమనించండి. We will read this and then we will pray and go into the word of God. మనం ఈ మాట చదివిన తర్వాత మనం ప్రార్థించుకుందాం, తర్వాత దీని వాక్యం ధ్యానిస్తూ వస్తాం. Proverbs chapter 30. ప్రకటన సామెతల గ్రంథము 30వ అధ్యాయం. And we will read from verse 24 to 28. 24 నుంచి 28 వరకు all together. మార్చి చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మార్చి చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, ఆయనను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చిన్న కుందేలు బలము లేని జీవులు, ఆయనను అవి పేట సందులలో నివాసము కల్పించుకొనును. The locusts have no king, yet they go forth all of them by bands. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, ఆయనను రాజుల గృహములో అది ఉండును. May the Lord bless the portion we have seen. Shall we pray? దేని వాక్యం మనకు దీవించిన కాక ప్రార్థించుకుందాం. Father, we thank you for this evening among the youths. ప్రేమల తండ్రి, యవనస్తుల మధ్య మాకు ఇచ్చిన సహవాసం బట్టి మీకు వందనాలు. Thank you Lord for the song they could sing. వారు పాటలు బట్టి మీకు వందనాలు చేసుకుంటూ. Father, let thine word be a light unto our lamp unto our feet.
ప్రభువా మీ వాక్యం మా పాదముకు దీపంగా ఉండగలటకై కృప దయచేయండి. Meditate on these 4 small things, Lord, be thou with us. ఈ చిన్న చిన్న వేట గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు మీరు మాతో పాటు ఉండండి. Reveal to us thy wonderful mysteries of thine word. ప్రభువా మీ యొక్క ప్రణాళికను మీ యొక్క తలంపులు మా కొరకు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. Lord, help each one of us to understand. ఒక్కొక్కరికి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నేర్పించండి. From the smallest child who is sitting here to the eldest. చిన్న పిల్లలు ఎక్కడ కూర్చున్నారో వారికంటే పెద్దవారుగా అందరూ కూడా అర్థం చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. Let it create a new spirit in our lives. నూతన ఆత్మను వారు పుట్టించండి. So that, Lord, we may follow you. మేము వెంబడించగలటకై. We are children of the Most High God. మేము సర్వోన్నతుల యొక్క దేవుని యొక్క కుమారులుగా ఉంటున్నాం. Lord, help us to live a life for you. ఆవిడంటి జీవితమును మేము జీవించగలటకే మీ కృప దయచేయండి. Bless this portion now. ఈ యొక్క భాగాన్ని మా కొరకే దీవెనకరంగా చేయండి. Pray in Jesus' precious name. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. Okay, when we are looking at Solomon, మన సొలొమోను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ in the వచ్చినప్పుడు book of 1 Kings, మొదటి రాజుల గ్రంథంలో you know what he was doing? ఆయన ఏం చేస్తూ వచ్చినాడు Now తెలుసా? he was doing things which are contrary to what God had commanded him to do. దేవుడు ఏదైతే ఆయనకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో దానికి భిన్నంగా చేస్తూ And వచ్చినాడు. God became very angry with Solomon. సొలొమోను పట్ల ఆయన దేవునికి ఎంతో ఉగ్రత లేకపోతే కోపం వచ్చింది. And he was telling him, ఆయన దేవునితో చెప్తూ see, I వచ్చినాడు. give you everything, దేవుడు అంటూ వచ్చినాడు, అయ్యా నీకు అన్ని కూడా but ఇస్తూ then you వచ్చినాను. turned yourself away from me. నీవు అన్ని కూడా వదిలిపెట్టి నీ అంతటా నీవు తిరుగుతూ వచ్చినావు. And God did not like this. దేవుడు అది ఇష్టపడకుండా ఉంటున్నాడు. See in chapter 11 of First Kings, మొదటి రాజు 11వ అధ్యాయంలో మాట చూసినప్పుడు you see that but King Solomon loved many strange women. 11వ అధ్యాయం 11 verse 1. 11వ అధ్యాయం మొదటి వచ్చినాం చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయం మొదటి మోయాబీయులు, ఏదోమీయులు, హితీయులు తమ జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉండెను. But King Solomon loved many strange women. అయితే రాజా సొలొమోను ఫరో కుమార్తెకు ఆ జనులతో ఇంకను అనేక మంది స్త్రీలను మోహించి. Okay, in Deuteronomy chapter 17, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో and verse 16 it says, 16వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తుంది. 16 or 17 it says that the king shall not have many wives. ఇక్కడ రాజులకి అధికమైన భార్యలు ఉండకూడదు రాయబడింది. And then if you read a little further in 1 Kings chapter 11, మొదటి రాజులు 11వ అధ్యాయం ఇంకా మనం ముందుగా జరుగుతూ you will వచ్చినప్పుడు find that he was having many horses also. ఇక్కడ ఆయన అనేకమైన గుర్రాలు కూడా కలిగినట్టుగా చూస్తూ వస్తున్నాం. And God said, దేవుడు చెప్తూ the వచ్చినాడు, king shall not have horses. ఇక్కడ రాజు కూడా అనేకమైన గుర్రాలు కలిగి ఉండటం మంచిది Now కాదు. if he was a wise king, ఆయన జ్ఞానవంతుడుగా రాజు ఉన్నప్పుడు then he would have obeyed God. ఆయన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వాడుగా ఉంటున్నాడు. And if he was a king who understood the word of God, ఆయన రాజుగా ఉండి దేవుని యొక్క మాటలను గ్రహించినప్పుడు then he would have followed the Lord. దేవుని ఆయన వెంబడిస్తూ వచ్చేవాడు. See in verse 9 here, ఇక్కడ 9 వచ్చిన 1 Kings 11:9, 11:9 and the Lord was very angry with Solomon because his heart was turned from the Lord of Israel which had appeared unto him. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి రెండో మారు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించే సొలొమోను హృదయమును ఆయన ఎదురు నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, Lord became very angry with Solomon. ఆయన మీద యెహోవా కోపగిస్తూ వచ్చినాడు. See, you go to the college, నీవు పాఠశాలకు వెళ్ళినప్పుడు and you want to learn something there. నీవు ఏదో నేర్చుకోవాలని ఆశించినప్పుడు, you are an engineer now. ఇప్పుడు నీవు ఇంజనీర్ కలిగినప్పుడు, maybe mechanical or whatever engineer, electrical engineer. మెకానికల్ గానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గానీ ఆ పట్టా కలిగినప్పుడు, when people put you into a job, ఎప్పుడైతే నీవు ఒక ఉద్యోగం కొరకై నియమించబడ్డప్పుడు, now they expect you to do that particular job by the amount you have learned in your college. నువ్వు ఏదైతే పాఠశాల నేర్చుకుంటూ వచ్చినావో దాన్ని ఆధారం చేసుకొని పని చేసే వాళ్ళు వచ్చిన వాడుగా ఉంటున్నావు అని ఉద్యోగుడు కోరుతున్నాడు. Now if you are an electrical engineer, నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి, and if I tell you go and repair this electric problems that is there, ఇక్కడ ఉన్న ఆ సమస్యను నువ్వు తీసివేయని నీకు హెచ్చరించినప్పుడు, and if you start repairing the windows, ఏం చేస్తున్నావంటే ఆ విద్యుత్ శక్తి వదిలిపెట్టి చేస్తున్నావంటే కిటికీలను బాగా చేస్తున్నప్పుడు, then what will I do? ఏం చేస్తాను నేను? The man who's employed you will say you're foolish, you have not learned anything. అని అంటాడు, నీవేమి నేర్చుకోలేదా, నీకు బుద్ధిహీనం, నీకేమి తెలియదని చెప్తాడు ఆయన. He asked God for wisdom. ఆయన దేవుని జ్ఞానం అడుగుతూ వచ్చినాడు. God gave him wisdom. ఆయన అధికమైన జ్ఞానం Using that wisdom was his particular job.
ఆయన యొక్క సొలొమోను యొక్క ఆయన యొక్క పని ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటూ రావాలి. But here when you read, please read his entire history when you go back home. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చరిత్ర బాగా చదువుతారా? Read the entire history of Solomon. సొలొమోను యొక్క చరిత్రని బాగా చదివినప్పుడు You will find that all places he was running away from God. అన్ని యొక్క స్థానాల్లో దేవుని యొద్ద నుంచి పారిపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. Me and you, నీవు కూడా we are supposed to be wise in this world. మనం కూడా జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు As కోరుకుంటున్నాడు. the children of God, దేవుని యొక్క పిల్లలుగా whether you are in school, మనం పాఠశాల or ఉన్నప్పుడు, in your college, మనము కళాశాలలో or ఉన్నప్పుడు, in a place of work, మనం యుద్ధ భూమిలో ఉన్నప్పుడు you are considered to be the light of the world. మనము దేవుని కొరకే ఒక వెలుగుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. What does the light do? మనల్ని వెలుగు ఏం చేస్తుంది? Firstly, it drives away darkness. అదేం చేస్తుంది? చీకటిని పారదోలుతుంది. So children of God, దేవుని బిడ్డలు, you are supposed to be putting on a cheerful face. మనం ఏం చేయాలి? సంతోష ముఖాలను కలిగి ఉండాలి. Rejoice in the Lord always, and again I say, ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ నీకు చెప్పుతుంది ఆనందించుడి. most of the youngsters today, ఈ దినంలో ఉన్న యవనస్తులు, if he's a young man, ఆయన యవనస్తుడు కావచ్చు, if he doesn't have a pulsar, పల్సర్ లేదనుకోండి, his face is long. ఏం చేస్తాడు? పొడుగాటి ముఖం కలుగుతాడు. My father here, he is useless. నా తండ్రి ఎంత పనికిరాని వాడు అంటాడు. He earns so much, but then he doesn't buy me a pulsar. ఆయన ఎంతో డబ్బు ఆయన సంపాదిస్తాడు కానీ నాకు పల్సర్ ఇవ్వడానికి ఏడుస్తాడు ఆయన. And if he's an young girl, ఏమైనా స్త్రీ అనుకోండి, she has to get the best of the dress from Chandana Brothers. చందనాబాద్ నుంచి శ్రేష్టమైన బట్టలు ఆయనకి ఇప్పియాలి. You see another friend wearing a wonderful dress, ఇంకో స్నేహితురాలు మంచి బట్టలు వేసుకుంటే the whole talk that day is only on her dress. ఆ దినమున చర్చ ఏంటంటే ఆ బట్టల గురించే ఉంటుంది. My father doesn't buy me all this. మా తండ్రి పనికిరాని వాడు ఆ బట్టలే కొన్నాడు నా కొరకు. I want to wear jeans and skivvies and this and that. నేను జీన్స్ వేసుకోవాలని ఆశ ఉంది, నాకు టాప్స్ వేసుకోవాలని ఆశ ఉందని ఏమైనా స్త్రీలు చెప్తుంటారు. The other day I was asking one girl, young girl of course, ఏమైనా స్త్రీని అడుగుతూ, why are you putting on jean and this? ఎందుకు నువ్వు ఆ జీన్లని వేసుకుంటున్నావు అని అడిగినాను. She said, uncle, why we should not wear? ఎందుకు వేసుకోకూడదు ఆమె నన్ను అడుగుతుంది. I said, the women shall not wear that which pertaineth to. Right or wrong? పురుషుడు వేసుకునే దాన్ని స్త్రీ వేసుకూడదు రాయలేదా? Deuteronomy it is there, no? 5:21. Okay. 5:21 బాగానే ఉంది కానీ అక్కడ she is a very intelligent girl. చాలా జ్ఞానం కలిగిన స్త్రీ ఉంది. She says, uncle, అంటున్నావే, it doesn't say don't wear pants. అక్కడ ఏం రాయబడింది? ప్యాంట్ వేసుకోకూడదు రాయబడిందా? Pant or don't wear a t-shirt. T-shirt don't wear what pertains to man. మనుషులు వేసుకోకూడదు ఉంది కానీ ప్యాంట్ వేసుకోకూడదు. So don't wear a suit, uncle, that is all right. సూట్ వేసుకోకుండా బాగా మంచిదే కానీ ప్యాంట్ వేసుకోకూడదు లేదు అంటుంది. They start fighting like this. ఆ విధంగా వారు చర్చించడం. I agree that you are all more wise than us. ఎందుకంటే మేము చాలా బాగా you can argue with us. మాకంటే బాగా తెలియగలవాలని మేము ఆశిస్తుంటున్నాం. You know what type of generation is this now? ఇటువంటి జనాంగం ఇప్పుడు ఉన్న వాళ్ళు. What type of generation is this? ఏ జనాంగం అండి ఇప్పుడు? You know, as per chapter 30 of Proverbs, ఇక్కడ సామెతలో ఉన్న 30 అధ్యాయం చూస్తున్నాం. 30 అధ్యాయంలో verse 11, 12, 13, 14. 11, 12, 13, 14 చూస్తూ వచ్చినప్పుడు, see this, what does it say? There is a generation that curseth the father and doth not bless the mother. ఇక్కడ ఏమంది? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించు తరము కలదు. There is a generation, does it say? తరము. Yeah, bro. Okay, secondly, రెండోదిగా in verse 12 it says, 12 వచ్చిన, there is a generation that is pure in their own eyes. తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. And yet he is not washed from their filthiness. ఇక్కడ వారి మాలిన్యం నుంచి. This is the young generation of today. Please note. ఇది చాలా జనం ఎటువంటి జనంగం అంటే ఇది this is the type of young generation. ఇది యవనస్తులేక తరము. Which do not consider their parents. ఈ తల్లిదండ్రుల యొక్క తరము కాదు ఇది. They are lofty in their own eyes. వారి యొక్క verse 12, brother. 12 ఏమన్నా ఉంది ఇక్కడ? తమ దృష్టికి తామే శుద్ధులై. They are pure in their own eyes. అదే తమ దృష్టికి తామే శుద్ధులై. Okay, verse 13 says, there is a generation of lofty are they in their eyes. కన్నులకు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. Verse 13. Okay, brother. It says lofty are their eyes. Yes, that means they are proud people. They are very proud in their lives. Yes, వారి గర్వం అంటే కన్నులు నెత్తికొచ్చిన తరము కలదంటున్నారు. And 14 says, 14 వచ్చిన there is a generation whose teeth are as swords. ఇక్కడ ఏం రాయబడింది అంటే
ఖడ్గం వంటి పండ్లను Hmm. కత్తుల వంటి Hmm. దవడ పండ్లను గల వారి తరము కలదు. See, this is the type of generation which is existing today. ఈ దినములో ఉన్న తరాలు ఇవే ఉంటున్నాయి. You know, in the red lights I keep seeing. ఇక్కడ మనం On the ఎప్పుడైతే road that says signal. సిగ్నల్ లైట్స్ వచ్చినప్పుడు ఎర్రగా ఉన్నప్పుడు The అది signal is red. ఎప్పుడైతే ఎర్రగా ఉంటుంది సిగ్నల్, 2-3 young boys on one motorcycle travel. ఒక్క మోటార్ సైకిల్ మీద ఇద్దరు ముగ్గురు ఎవరు కూర్చొని వెళ్ళడం How do they go? ఎట్లా పోతారు వాళ్ళు? Whether it is a red light or green light, it doesn't matter. వారికి ఎర్రక ఆ యొక్క వెళ్తురు ఉండొచ్చు కానీ పచ్చదనం ఉండదు కానీ వారికి అది ఏమి It doesn't make any difference. అది ఏ వారికి Zoom, like this, isn't it? ఎట్లా అయ్యో వెళ్ళిపోతారు. They'll cut in between all of them. అందరితో మధ్య నుంచి వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతారు. And the fun is, ఆ యొక్క తమాషా ఏంటంటే the policeman is standing there. అక్కడ పోలీసు వాడు కూడా నిలబడి He is ఉంటాడు. blowing whistle, ఆయన విధులు కొడతాడు, showing hand. చేతులు Very ఆపు, forcefully. ఆపు, ఆపు అంటుంటాడు. But this man not bothered. ఆయన అసలు పట్టించుకోడు. Lofty in their own eyes. వారి యొక్క కళ్ళలో గర్వం ఉంది. And what does the Lord say? దేవుడు ఏమంటున్నాడు? There are 4 things 4 విషయాలు ఉంటున్నాయి which are very small, 4 జీవులు చాలా చిన్నవి, very feeble, చాలా బలహీనవి, but very wise. చాలా జ్ఞానం గలవి, Very wise. చాలా జ్ఞానం You and I are supposed to be learning from them. వాటి నుంచి మనం కూడా నేర్చుకోవచ్చు చాలా. Okay, how do you get wisdom? ఎట్లా మీరు జ్ఞానం సంపాదించుకుంటారు? How do you get wisdom? ఎట్లా సంపాదించుకుంటారు జ్ఞానం? As per the Bible. Don't tell me about your worldly. లోకానుసారం How do you get చెప్పొద్దు. wisdom? ఎట్లా సంపాదించుకుంటారు? చీమల ఎద్దకు వెళ్ళి సంపాదించుకోవాలి. Huh? చీమల ఎద్దకు వెళ్ళి సంపాదించుకోవాలి. Yeah. Go to the ant and learn it. 9:10. Proverbs 9:10. What is it was? 6th 9:10 is fear of the Lord. Fear of the beginning of the wisdom. Is the, say loudly, fear of the Lord is the beginning of wisdom. 9:10. What is it? ఏముందండి ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు Ah. కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. That is the beginning of wisdom. అది తెలివికి In Telugu it's different, same, no? పరిశుద్ధం దేవునికి వచ్చిన తెలివియే వివేచనకు ఆధారం. సేమ్. So how many of you fear the Lord? ఎంతమంది దేవునికి భయపడుతుంటారు? If you fear the Lord, you will get wisdom. మీరు దేవుని భయపడితే మీరు జ్ఞానం కలిగిన వారు ఉంటున్నారు. When should a young man remember the Lord? ఎప్పుడు యవనస్తుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి? When they are in their young age. Where is it given? ఎక్కడ ఉందండి అది? Ecclesiastes 12 verse 1. Remember thy creator in the days of thy. Make these children to sit down, please. దయచేసి పిల్లల్ని కూర్చోబెట్టండి. Or send them down. If they can't understand this, let them go down. మీరు అర్థం చేసి కిందికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఇది చేయొద్దండి. Remember thy creator in the days of thy. ప్రసంగి రాసిన పత్రిక గ్రంథంలో 12వ అధ్యాయం, Ecclesiastes 12 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. Yes. దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటన్నిటికీ నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరం రాకముందే, లేత వయసులో సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తర్వాత, మేఘముల తర్వాత నీ బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములో. నీ బాల్య దినములో. So when you are young, నీ యవన కాలంలో. Now remember the Lord. ఇప్పుడు దేవుని నీవు జ్ఞాపకం చేసుకో. Don't say when I become old. నేను వృద్ధుడైన తర్వాత కాదు. When I retire. నేను రిటైర్ అయిన తర్వాత. Normally that is what we say. No, when I retire there will be a lot of time to do God's work. మనం అనుకుంటే చాలా అనుకుంటాం, నేను 10 విలువలు అయిన తర్వాత నాకు ఎంతో సమయం ఉంటుంది, అప్పుడు దేవుని సేవ చేస్తాను. Start getting pension, no. పెన్షన్ ఇచ్చిన తర్వాత. Then after that I will start working for the Lord. అప్పుడే దేవుని కొరకు నేను పని చేయగలను అనుకుంటావు. When should you pick up your yoke of the Lord? దేవుని యొక్క కాడిని ఎప్పుడు మోయాలి? When should you pick up the yoke? యవన కాలం. Again it says when you are youngsters. Book of Lamentations chapter 3 verse 27. వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. What does it say? ఏమ రాయబడింది? Pick up the yoke in thine youth days. యవన కాలమందు కాడి మోయట నరునకు మేలు. Pick up the yoke at that particular time. ఆ యొక్క యవన కాలంలోనే నీవు నీ కాడిని మోస్తురావాలి. How can you do all this? ఇవన్నీ ఏ విధంగా చేయగలవు? Unless you are you are wise. నీవు జ్ఞానంగా ఉన్నప్పుడు You cannot do all this. ఇవన్నీ చేయలేవు. You must learn how to be wise. ఏ విధంగా నీవు జ్ఞానము ఉండాలో నేర్చుకోవాలి. Okay, the first small insect that is told here is, ఇక్కడ మనం చెప్పబడిన చిన్న ఇక జంతువు ఏంటంటే in verse 25 25 వచనంలో is the ant. ఇక్కడ చీమ గురించి చెప్పబడింది. What does it say? చీమల గురించి ఏం It చెప్పబడింది? says the ants are a people which are not strong. ఈ చీమలు బలము లేని జీవులని రాయబడింది. They are very small, no? చాలా చిన్న చీమలు. They just come on our fingertip. అవి ఇక మనము ఏ వేలి కొనల మనం And when we walk on the road, మనం రోడ్ మీద we వెళ్తున్నప్పుడు kill many of them. ఎన్నో చీమలు మనకు కనిపిస్తాయి. You know what is the power of an ant? ఆ చీమ యొక్క శక్తి ఎంతో తెలుసా మీకు? Do you know what is the power of an ant?
ఆ శక్తి ఎంత తెలుసా మీకు? చీమ యొక్క శక్తి Anybody knows? ఎంతమంది తెలుసు? You know it can kill an elephant. ఆ యొక్క చీమ, చిన్న చీమ ఏనుగు ఉంటుంది కదా, ఎంత పెద్దగా ఉంటుంది ఏనుగు చెప్పండి. Do you know? ఆ ఏనుగు చంపేస్తుంది అంట అది. Do you know it can kill an elephant? ఏనుగు చంపేస్తుంది అది. తెలుసా మీకు సంగతి? You know? Where does it have to go in an elephant? In the ear. ఎక్కడ పోయి చంపేస్తుంది అది? చెవులో పోయి చంపేస్తుంది అది. Or into the trunk. అది దాని యొక్క You know what is a trunk? తొండం. Either if it gets there or into that ear, it will kill it. అదే ఏం చేసి చెవులో పోయినా కానీ తొండంలో పోయినా కానీ ఏనుగు చచ్చిపోతుంది. చిన్న చీమకు, చిన్న చీమ, just small, isn't it? చాలా చిన్నది చీమ. Oh, and see what the Lord says. దేవుడు ఏం చెప్తున్నాడు? What does he say? The ants are people were not very strong, చీమలు బలం లేని జీవులు అయినను, but they prepare their meat in the summer. అవి వేసవిలో తమ ఆహారమును Now the సిద్ధపరచుకున్నారు. qualities of ants. ఆ యొక్క చీమ కలిగిన ఆ యొక్క అర్హతలు. You know, whenever you read in the Bible certain animals, కొన్ని జంతువుల గురించి మనం దేవుని వాక్యం you must చదువుతున్నప్పుడు meditate more on that. దాని గురించి నువ్వు చాలాగా ధ్యానిస్తున్నావు. Why does the Lord refer to them? ఎందుకు దేవుడు ఈ యొక్క జంతువు గురించి ఇక్కడ రాసి ఉంచినాడని తెలుసుకుంటున్నావు. Now the ants have got 2-3 qualities. ఈ యొక్క చీమకు 2-3 గుణాలు కలిగినగా Point చూస్తున్నాం. number 1, మొదటి యొక్క గుణము, they never sleep. అవి ఎప్పుడు కూడా నిద్రపోవండి. They will never sleep. అవి ఎప్పుడు కూడా How many నిద్ర. of you have seen an ant just lying down upside, all its leg up, sleeping? ఎంతమంది చూస్తారు చెప్పండి? చీమ ఇట్లా ఇట్లా ఎత్తి నిన్ను పడుకోవడం కాలు Have you seen an ant like that? ఇప్పుడు చూస్తారా? They will never see. ఎప్పుడు కూడా చూడలేదు అది. It will keep running along the wall, along here, there and all. అది ఎక్కడో చోట పరిగెత్తడం చూస్తున్నావు. It'll గోడ climb మీద on. కానీ గోడ కింద కానీ బండ సందులో ఎక్కడో పరిగెత్తడం. And if you are sleeping there on its way, నీవు ఎప్పుడైతే దాని మార్గంలో నీవు పండుకుంటే it will climb on top of you also, isn't it? ఆ నీ మీద ఎక్కి దిగి దాన్ని It is not bothered about big size man is sleeping. ఇంత పెద్ద మనిషి ఇక్కడ పండుకున్నాడు కదా ఎట్లా పోవాలనుకోదు అది. It climb on top of you and get down the other side and go away. అది ఏం చేసి మీద నుంచి ఎక్కి కింద దిగి అది దాని పని. What does it specify? ఏంటి ఇది మనకి సూచిస్తుంది? We are supposed to be laboring people. మనము కూడా దేవుని కొరకై ప్రయాసపడే, Labor always. మనం కూడా ఎప్పుడు కూడా ప్రయాసపడే వారుగా ఉండాలి. Chapter 6 verse 6. మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఏమన్నా You sluggard man, నీవు నిద్రపోతున్న నీ వ్యక్తి, go to the ant నీవు చీమల యొద్దకు and వెళ్ళి learn of it. ఆయన చీమల యొద్ద నుంచి నువ్వు What does నేర్చుకో. it teach you? ఏం It నేర్పిస్తుంది? teaches you how to be సోమరి always చీమల యొద్దకు వెళ్ళము, వాడి నడతను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనము. and learn and be wise like the ant. ఈ యొక్క జ్ఞానం తెచ్చుకోవాలి. చీమల అంటే జ్ఞానం. And we are people who want to sleep always, isn't it? మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా పడుకోవాలని చూస్తాం. సమయం A దొరికితే little పడుకోవాలి. slumber, a little sleep, so cometh poverty. మనం కొంత నిద్ర కొంత కునుకుబాటు ఇది ఏం చేస్తుంది? దరిద్రాన్ని తీసుకొస్తుంది మన Yes, ఇంటికి. chapter 6 was 9 and 10. 9-10 వచనాలు. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర చేసేదవు, ఇంకా కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకుందువు. So shall thy poverty come, verse 11, brother. అందుచేత దోపిడి గాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. So you will have poverty if you don't work. నీవు పని చేయకుంటే నీ యొద్దకు ఏమొస్తుంది? దరిద్రం వస్తా ఉంది. In the book of Genesis, ఆదికాండం chapter 3, 3వ అధ్యాయంలో when Adam and Eve ate that fruit, ఆదాము అవ్వలకి దేవుడు తినొద్దని చెప్పిన పండు God gave a curse to both of them. దేవుడు చేసిన ఇద్దరిని కూడా శపిస్తూ వచ్చినాడు. The curse to Eve was, ఆ యొక్క శాపం ఏ విధంగా ఉందంటే, to Eve the curse was, ఆ యొక్క హవ్వకు దేవుని శాపం ఏంటంటే, that in pain you will bear a child. నీవేం చేస్తావు? ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావు. And to man, మనుషునికి, to Adam, ఆదాముకి, to Adam the Lord said, దేవుడు చెప్తూ వచ్చినాడు, out of sweat will you eat your food. నీవు చెమట ఓడ్చి నీ యొక్క కష్టం చేసి నీ యొక్క ఆహారం Me and సంపాదించుకుంటావు. you are supposed to be laboring. నీవు అంటే ఏంటో ఏం తెలుస్తుందంటే, నీవు కష్టపడుతూ నీ ఆహారమును నీవు కష్టపడుతూ రావాలి. ఇప్పుడు కూడా Yes, if you take it in the spiritual way, నీవు ఆత్మీయ రీతిగా దాన్ని తీసుకుంటూ what does వచ్చినప్పుడు the word of God say? దేని వాక్యం In 1 చెప్తా ఉంది? Thessalonians chapter 5, మొదటి దశలోనికి 5వ అధ్యాయంలో pray without ceasing. ఎడతెగక ప్రార్థించు. What does it mean? ఏం చెప్తా ఉంది అది? Day and night. ఉదయకాలం సాయంకాలం, ఉదయకాలం సాయంకాలం Yes, ప్రార్థనలో keep ఉండాలి. on praying to the Lord. దేవునితో నీ సంబంధము ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉండాలి. When will you do this? ఎప్పుడు చేయాలి నువ్వు? Not when you are old, నీవు వృద్ధాపంలో కాదు, when you are young.
యవన కాలంలోనే learn to pick up the yoke of the Lord. దేవుని యొక్క కాడిని మోయేవాడుగా ఉండాలి. Go to the ant and learn of it. చీమల ఎద్దకెళ్ళి దాని యొక్క నడత చూసి They నేర్చుకోవాలి. never sleep. అవి ఎప్పుడు కూడా నిద్రపోవు. They keep on laboring. అవి ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ They are వస్తాయి. searching for something or the other. ఏదో విషయాన్ని అవి కనుగొంటూ వస్తాయి. Second quality of ant. రెండో యొక్క గుణగణం ఏంటంటే You know what is it? చెప్పండి ఏది? They never pick up a thing and eat it there itself. ఏది కూడా అది అక్కడే తీసుకుని అక్కడే తినేది, దాన్ని తినేది, అది దొరికింది లేదు తినేది. Yeah, like if I keep what do you call that? A pot of chicken here. ఇక్కడ చికెన్ అంటే కోడి కూర వండి ఇక్కడ పెట్టినాం అనుకోండి. And then if I go down. ఇప్పుడు నేను కిందికి వెళ్ళాను అనుకోండి. And if you are all left here. అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అనుకోండి మీరు. Please have it on your own. మీరు ఎంతకాలం తినని చెప్తా అనుకోండి. What will happen? ఏం చేస్తారు? First 10 people itself will finish off. మొదటి 10 మంది ఎవరసులు కలిసి ఏం చేస్తారు? అంత తినేస్తారు. The remaining will all be crying. What about me? What about me? And ఇంకా మిగతా అంతా ఏం చేస్తారంటే అయ్యా నాకు లేదు అని ఏడుస్తుంటారు. These the ant and they never eat on their own. ఈ చీమని మీరు గమనించినప్పుడు ఆ చీమ ఎప్పుడు కూడా దాని తాను తినదు. They will pick up a grain of rice. ఇక బియ్యం గింజను తీసుకుంటది. It will make it stand like this and start running. అదేం చేస్తుంది? అది నిలబడి చేస్తే పరిగెత్తా ఉంటది. Wonderful people to learn from. చాలా అది గమ్యములు మనం నేర్చుకుంటారు. And they will run directly to their hole. అదే పరిగెత్తుకొని ఇంటికే వెళ్తుంది, ఎక్కడ కూడా పోదు. They will not go anywhere else. ఎక్కడ కూడా పోదు. That means they are not selfish. అది ఏది కూడా దాని అసూయ అంటే స్వార్థం కలిగింది కాదు. They are not selfish at all. స్వార్థం లేదు. Everything they do is for somebody else. అది వేరే వాళ్ళ ఇతర గురించే చేస్తుంది పని. How many of you know that you are not born for yourself? ఎంతమంది తెలుసు మీ కొరకే మీరు జన్మించలేదని? We all keep telling, my father doesn't give me this, my mother doesn't give me this, that uncle is not giving me this, the church is not taking care of me like this. You are not meant for yourself firstly. మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే మన అంతటికి మనం జీవించడానికి మనం పుట్టలేదు ఇక్కడ. కానీ మనం అనేకసార్లు అనుకుంటూ వస్తాం, మా నాన్న ఇది ఇయ్యలేదు, మా అమ్మ అది ఇయ్యలేదు, చర్చ్ వాళ్ళు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు అని సనుగుతూ వస్తుంటున్నాం. How many of you decided to be born in your parents' house? ఎంతమంది మీ తల్లిదండ్రుల్లో జన్మించాలని మీరు నిర్ణయించుకున్నారు? How many of you decided? ఎంతమంది నిర్ణయించుకున్నారు? Anybody here who decided I will be? You can take your parents' name and you can say, I decided I will be born in this house. మీరు సరే పలానా తల్లిదండ్రుల పేరు తీసుకొని ఆ ఇంట్లో నేను గృహంలో పుడతానని ఎంతమంది అనుకున్నారు? How many of you were born like that? ఎంతమంది అనుకున్నారు? తెలియలేదు. And how many of you already know the date and time when you will die? ఎంతమంది తెలుసు మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసా? డేట్ గానీ సమయము తర్వాత తేదీ ఎంతమంది తెలుసు? Date, time, place, where this is the place I will die. నేను పలానా స్థలంలో చచ్చిపోతానని ఎంతమంది చెప్పగలరు? How many of you know? ఎంతమంది తెలుసు? No, none of us know. ఎవరు తెలియదు కదా. In the book of Luke chapter 1, లూకాసు వార్త మొదటి అధ్యాయం, when John was born, యోహానుడు జన్మించినప్పుడు, you know what the angel said to Zechariah and Elizabeth? జకరియా ఎలిజబెత్ కి ఆ యొక్క దేవదూత ఏమని చెప్పినాడు తెలుసా? He will bring delight unto you. నీ కొరకే సంతోషాన్ని తీసుకొస్తాడు. So what does it mean? అది ఏం చెప్తుంది? First quality of a man is, మొదటి యొక్క గుణం ఏంటంటే మనిషిలో, you were born to bring glory, laughter to your parents. నీ తల్లిదండ్రులకు నీ సంతోషం కలిగించేవాడుగా ఉండాలి. To bring happiness to them. వారి కొరకే సంతోషం కలిగించేవాడుగా ఉండాలి. Second, రెండోదిగా, you will bring happiness to everybody else. రెండోదిగా అందరికీ నీ సంతోషం, నిదానికి సంతోషం కలగాలి. Thirdly, మూడోదిగా, you will walk in the spirit of the Lord. నీవు దేవుని ఆత్మానుసారంగా నడిచేవాడుగా ఉండాలి. Nowhere the Bible says ఎక్కడ కూడా దేని వాక్యం that you are రాయబడలేదు born for yourself, please enjoy. నీ కొరకే నీవు జన్మించిన గనక ఈ లోకాన్ని నీవు అనుభవించని ఎక్కడ So you రాయబడలేదు. are not born for yourself. నీ కొరకే నీవు జన్మించలేదు. So therefore cruel yourself on the cross. నీవు అందుకే ఏం చేయాలంటే సిలువలో నిన్ను నీవు అక్కడ నీవు సిలువకి అప్పగించుకో. It is no more I, నేను కాదు జీవించేది, but God who lives in me, Christ who lives in ఆయన me. జీవిస్తున్నాడు అని చెప్పి అనుభవంలోనికి రావాలి. You must do this when you are young. నీవు యవన కాలంలో నీవు చేస్తున్నావాలి. So you must learn from the ant. నీవు ఆ యొక్క చీమేత నుంచి నేర్చుకోవాలి. It doesn't eat anything of its own. అది దానంతట దాన్ని ఏది కూడా తినదు. It goes and gives it somewhere else. అదేం చేస్తుంది అంటే ఎక్కడో తీసుకుపోయి దాన్ని భద్రపరుస్తుంది, దాచిపెడుతుంది. Thirdly, మూడోదిగా, the ants have got different roles. ఈ యొక్క చీమలకి వారికి అవే బాధ్యతలు కలిగి ఉంటున్నాయి. Do you know Reader Digest? How many of you know Reader Digest magazine? రీడర్ డైజెస్ట్ అనే మ్యాగజైన్ ఎంతమంది చదివినారు? Have you read, brother? In that the ants quality is given full. ఆ చీమల గురించి చాలా బాగా రాయబడింది, దాని గురించి అంతా కూడా రాయబడింది. The ants make their ant hole. ఈ యొక్క చీమలు ఏం చేస్తాయంటే దాని యొక్క ఇల్లుని సిరపెచ్చుకుంటాయి. You know their illu, what do you call illu? ఇల్లు. They dig it in such a way. ఆ ఇల్లుని ఏ విధంగా సిద్ధపరచుకుంటాయంటే, you pour any amount of water, it will never sink. ఆ ఎంత నీళ్లు దాంట్లో పోసినప్పటికీ అది అంత మునిగిపోదు, అట్లనే These ants will be there.
ఆ చీమలు అట్లనే ఉంటాయి All safe and sound. అంతా కూడా సురక్షితంగానే ఉంటాయి. Yeah, the moment the water goes away, ఎప్పుడైతే నీళ్ళు వెళ్ళిపోతాయో you will find the first thing the ant starts coming out. అప్పుడు ఏం చూస్తామంటే మనం చీమలన్నీ కూడా బయటకు రావడం They చూస్తాం. all start run. All అన్ని కూడా round. బయటకు వచ్చేస్తాయి, అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. Have you seen them? ఎప్పుడు చూస్తారా? You must watch all this to learn about ఇవన్నీ కూడా God. చీమలు నేర్చుకోవాలంటే ఇవన్నీ మీరు గమనించాలి. That means what? ఏంటి? When they make a house, ఎప్పుడు ఇల్లు it కడుతుంటారు cannot be destroyed. దాన్ని పాడు చేయలేవు, కూర్చోలేవు. You can run a jeep over it. అక్కడ దాని మీద నువ్వు జీప్ కూడా తీసుకువెళ్ళినప్పటికీ What will happen, ఏమైతుంది? After some time they'll come out from some other side. అదేం చేస్తుంది, ఇంకో వైపు నుంచి బయటకు వచ్చేస్తాయి. They'll come out. All of them are alive. None dead like that. అన్ని కూడా చనిపోకుండా What they will do, they will move from this place to another. అవి ఏం చేస్తాయి, ఈ స్థలం నుంచి ఇంకో స్థలానికి పోవడానికి ప్రయత్నిస్తాయి. That means అంటే the house that they build, ఆ ఇంటిని ఏదో నిర్మాణం చేస్తున్నారు, it cannot be broken. దాన్ని అది It విరగొట్టబడదు, cannot be shaken. అది కదిలించబడదు. The wise man built his house upon a rock. జ్ఞానవంతుడు బండ మీద ఇంటిని కడుతుంటున్నాడు. No, I am not telling you to build a physical house. నేనేంటంటే ఇక పోయి కొనుక్కొని భౌతిక ఇల్లు కట్టమని చెప్పడం. I am not telling of that. దాని I గురించి am talking మాట్లాడాలి. about a spiritual life. ఆత్మీయత గురించి మాట్లాడుతున్నా. Where will you build your house? నీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటావు? You will build your house upon the rock of Lord Jesus Christ. యేసుక్రీస్తు బండ మీద నువ్వు ఇంటిని కడుతున్నావా? If you are wise man, నీవు జ్ఞానవంతుడు అయితే you will accept the Lord in the very first instance. ప్రతి మొదటి అడుగులోనే దేవుని ఆజ్ఞను గైకొంటావు. You will immediately ask the Lord to come into your heart. దేవుని యేసుక్రీస్తు అడుగుతా, ప్రభువా నా హృదయంలోనికి రా. I accept you as my savior, Lord. నేను నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. Now you may tell me, uncle, I am very small. నేను అనొచ్చు, ప్రభువా సహోదరుడు నేను చాలా చిన్నవాడిని. Uncle, I am very small. అంకుల్ నేను I చాలా don't చిన్నవాడిని. understand all these things. ఇవన్నీ నాకు అర్థం But కాదు. when you pray to the Lord, ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తున్నావు, He will make you understand things. అన్ని కూడా నీకు బోధపరుస్తాడు. I came to the Lord when I was 8 years old. సహోదరుడు 8 సంవత్సరాల ప్రాయంలోనే At the age of 8, I accepted the Lord as my savior. యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా 8 సంవత్సరాల్లోనే That అంగీకరించాడు. time I was in 4th standard. 4వ తరగతి ఎడుతున్నాడు. And one uncle came. ఒక అంకుల్ వచ్చినాడు. He told about Lazarus and the rich man's story. ఆయన లాజరు రిచ్ మ్యాన్ ధనవంతుడి గురించి చెప్తూ వచ్చినాడు. That day I decided I will go to heaven. ఆ దినం అనుకుంటే వచ్చినా నేను తప్పకుండా పరలోకానికి వెళ్తాను. I will not go to hell. నేను నరకన పోను. So that uncle said, lift your hand, all those who want to go to heaven. ఎవరైతే పరలోకం వెళ్తారో అందరూ చేతులు పెట్టండి. You must accept the Lord as your savior. యేసుక్రీస్తు ప్రభువాని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాను. Immediately I accepted the Lord. ఎంబడే యేసుక్రీస్తు ప్రభువాని అంగీకరిస్తాను. So even if you think you are small, నీ చిన్నవాడు అనుకోవచ్చు, God will make you understand things. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని నీకు బోధపరుస్తాడు. How old was Samuel when he came to the house of God? దేవుని ఇంటికి వచ్చినప్పుడు సమూయేలు యొక్క వయసు ఎంత? Some of them say 6, some of them say 7, some say 3 also. 6 అంటారు, 3 అంటారు, తర్వాత 7 సంవత్సరాలు అంటారు. At that age he was in the house of God. ఆ యొక్క వయసులో ఆయన ఎక్కడున్నాడు? దేవుని యొక్క ఇంట్లో ఉన్నాడు. Laboring for the Lord. దేవుని యొక్క పని కొరకే ప్రయాసపడుతున్నాడు. How wonderful. ఎంత గొప్ప My విషయం. dear child, కుమారులా, God wants you now. దేవుడు ఇప్పుడు The wise man built his house upon a rock. ఆ జ్ఞానవంతుడు ఆయన యేసుక్రీస్తు బండ మీద ఇంటి The ants, when they make a hole, it cannot be destroyed. ఈ యొక్క చీమలు ఇల్లు కట్టినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా దాన్ని Nothing will పడవేయలేరు. happen. They'll come out safe from other side. అది ఇంకో మార్గం నుంచి బయటకు వస్తుంది. How wonderful it is. ఎంత In the book of 1 Corinthians, మొదటి కొరింథీ chapter 10, 10వ అధ్యాయం verse 4, 4వ వచనంలో it says the rock is Lord Jesus Christ. అది ఆ యొక్క బండ క్రీస్తు అని రాయబడినట్టుగా చూస్తున్నాం. Build yourself on the rock of Lord Jesus Christ. యేసుక్రీస్తు బండ మీద నీ యొక్క ఈ గృహాన్ని కట్టవలసిన వాడుగా You will ఉంటున్నావు. never get destroyed in life. నీ జీవితంలో ఎప్పుడు కూడా కదల్చబడవు. No cigarettes, ఏ సిగరెట్లు కాదు, no liquors, ఇక తాగుడు కాదు, no unwanted things ఏది మనకు కావాల్సిన will come anywhere near you. ఎప్పుడైతే మన సమీపంకి వచ్చినప్పటికీ Why? ఎందుకు? Because you are wise. నీవు జ్ఞానవంతుడుగా You have got the Lord in your heart. నీ జీవితంలో ప్రభు ఉన్నాడు. He will protect you in the way that you go. నీవు ఏ విధంగా నీవు పెరగాలనో ఆయన నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. So the ants are very wise. ఈ యొక్క చీమలు చాలా జ్ఞానం కలిగినవి when they make their houses. ఆ యొక్క గృహం నిర్మించినప్పుడు. And then how many points? Anybody is noting? చెప్పండి. Anybody noting? How many points we finished? ఎన్ని చెప్పినా మనం? 3. ఏ చెప్పండి. Okay, 4th point. 4వది. Point number 4. 4వ. You know what is the temperature of an ant hole? ఆ యొక్క ant hole, the temperature. చీమలు కట్టే ఆ యొక్క గృహం యొక్క ఇల్లు యొక్క ఆ యొక్క ఒత్తిడి అంటే లేకపోతే ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? Do you know? ఎంత? 27 degrees.
27 డిగ్రీలు ఉంటుందంట. 27 degrees is the most comfortable temperature in which, it's an AC. ఏసీ లాగా ఉంటుంది 27. 27 degrees. You go anywhere, it will be 27 degrees. ఎక్కడ పోయినా 20 డిగ్రీలు అంటే రాసుకోండి. You know, this has been measured by the Reader Digest people. That is how I came to know. Otherwise, I don't know. రీడర్ డైజెస్ట్ వారు ఎందుకు కూడా చదివి ఇవన్నీ రాసి ఉంటున్నారు. 27 degrees is a comfortable place. 20 డిగ్రీలు అంటే ఎంతో మనం స్వేచ్ఛగా అక్కడ ఉండొచ్చు. Who is your comfort? Who is your comfort? నీవు నివాసాలు ఎవరు ఉంటున్నారు? Comfort place. నీవు సురక్షితంగా ఉండేది. 66:13 Isaiah. 66 అధ్యాయము 13. 66:13 of Isaiah. What does it say? Like as a mother comforts her child, ఒక తల్లి నిన్ను ఆదరించినట్టు, so will I comfort you. నేను నిన్ను ఆదరించెదను. When you come to the Lord, యేసుక్రీస్తు ప్రభువు ఎదుగు be wise to be with him. ఆయనతో జ్ఞానం కలిగిన వాడుగా ఉండు. When you accept him as your savior, ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా immediately he puts into a comfort zone. ఆయన నిన్ను ఎంతో సురక్షితమైన స్థలములో ఉంచుతాడు. He will not leave you comfortless. ఆయన నీ సురక్షితం లేకుండా నిన్ను ఉంచాడు. In the book of John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం in verse 16 onwards, 16 నుంచి it speaks about the comfort of the Lord. అది ఆదరణకర్త గురించి మాట్లాడుతుంది. I will not leave you comfortless. నేను ఆదరణ లేకుండా మిమ్మల్ని When విడిచిపెట్టను. you are weeping, నీవు ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు, Lord is seeing it. దేవుడు నిన్ను చూస్తున్నాడు. When you are mourning, నీవు ఎప్పుడైతే విలపిస్తున్నావు, Lord is looking at it. నిన్ను చూస్తున్నాడు దేవుడు. And Lord comes to you దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు in a very soft voice, ఆయనతో నెమ్మదైన స్వరముతో. and he says, my dear child, నా కుమారుడా, God shall wipe away all your tears. నీ యొక్క కన్నీటిని బాష్పతి బిందువుని అన్ని కూడా Why? తుడిచివేస్తానని He know what you are going through. నీవు ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో నుంచి Psalm 103 and verse 10 says, 103వ దావి కీర్తన 10వ వచనం రాయబడింది ఏంటంటే, Ye know what my frame that I am dust. నేను నిర్మించబడిన రీతి ఎరిగే ఉంటున్నాడు. He knows my frame is only dust. నేను నిర్మించబడి అంటే నేను మట్టి వాడిని అని ఎరిగి ఉంటున్నాడు. So therefore God will comfort me and you. నిన్ను ఆయన ఆదరించేవాడుగా When you కనిపిస్తున్నాడు. come to the Lord, దేవుని ఎదురుకు వచ్చిన God wants you to be in a comfortable place. ఆయన మనల్ని ఆదరించే స్థలంలోనికి నడిపించేవాడు. Be wise like the ants. ఆ యొక్క చీము వలె జ్ఞానవంతుగా ఉండాలి. Come to the Lord. దేవుని దగ్గర Be in a comfort zone. ఆయన ఎంత సురక్షితమైన ప్రాణం. Wherever you go, ఎక్కడ వెళ్ళేప్పటికీ the comfort of the Lord will be there. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క నెమ్మది, దేవునికి సంతోషం నీకు కలిగి ఉంటావు. In the book of 1 Kings, మొదటి రాజుల chapter 18, 18 Elijah is running away from the threat of Jezebel, జెజబెల్ యొక్క ఆ యొక్క ఒత్తిడిలోంచి పరిగెత్తిపోతుంటాడు. and he is hiding himself. ఆయన తను దాక్కుంటున్నాడు. He is now lying under a juniper tree, ఆయన ఒక మస్తకి వృక్షం కింద దాక్కుంటున్నాడు. and he is sleeping away. ఆయన పడుకుని ఉంటున్నాడు. One angel comes, ఒక దూత వస్తున్నాడు, he taps him, ఆయన లేపుతున్నాడు. it says, wake up లే అంటాడు, and eat. ఈ తిను. Eat. There is, what is there? ఏముంది అక్కడ? Bread and cruse of water. అక్కడ రొట్టె, తర్వాత ఒక బుడ్డిలో నీళ్లు ఉంటున్నాయి. And then again he goes off to sleep. ఆయన మళ్ళీ పడుకుంటాడు, తింటాడు. Again the angel comes, మళ్ళీ వస్తుంది, again it wakes him up. మళ్ళీ లేపుతానని, eat the bread and drink the water. మళ్ళీ నీవు రొట్టె తినయా, మళ్ళీ నీళ్ళు తాగు. When you are tired, నీ ఎప్పుడైతే అలసిపోతున్నావు, when you are depressed, ఎంత నీవు కృంగిపోయి ఉంటావు. Today's young boys ఈ దినాలు యవనస్తులు and young girls, యవన స్త్రీలు, they get very quickly depressed. చాలా త్వరగానే వాళ్ళు కృంగిపోతున్నారు. If they don't come first, ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకోండి, depression. ఎంతో కృంగిపోతారు. If they don't achieve certain thing, మరి ఏం కూడా పొందలేదు, depression. కృంగిపోతారు. Something mommy and daddy have told, ఏదో తల్లిదండ్రులు చెప్పినారు అనుకోండి, depression. కృంగిపోవడం. There was one girl in America, అమెరికాలో ఒక బాలిక ఉంది, fantastic dancer. మంచి ఆమె నాట్యకత్తె. She became famous in America, ఆమె చాలా ప్రఖ్యాతి చెందింది ఎక్కడ, అమెరికా దేశంలో. and she had a boyfriend. ఆమెకు ఒక స్నేహితుడు, ఎవరు, a friend of college friend, a boy. బాయ్ ఫ్రెండ్ అంటే మగ స్నేహితుడు ఉన్నాడు. So he was there. ఆయన ఉన్నాడు అక్కడ. He told her, చెప్పింది ఏంటంటే, you dance very well, all right, నువ్వు చాలా బాగా నువ్వు నాట్యం చేస్తావు, but you are too fat here. బట్ నువ్వు చాలా లాగున్నావు. You are too fat. చాలా లాగున్నావు నువ్వు. You must bring down your weight. నీ యొక్క బరువు తగ్గించుకోవాలి. Do you know how seriously she took? ఎంత కోపంగా చెప్పింది తెలుసా? She stopped eating for 1 year. ఆమె చేసిందంటే ఆయన చెప్పిన మాటలకి She ఒక was సంవత్సరం దాకా తినలేదు, only on water. నీళ్ళు తాగి బతికింది. And then her parents who were very loving, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమించేవారు. they started thinking, what is happening to our child? ఏం జరుగుతుంది, ఆ కుమార్తెకి ఏం జరుగుతా ఉంది? She would not get up from the bed. ఆమె పడుపులోంచి లేడకుండానే ఉంది. So immediately they admitted her in the hospital. హాస్పిటల్ వెళ్ళి, ఎందుకంటే చేర్చేస్తారు. The doctor said she's anemic.
డాక్టర్ అన్నారు అమ్మాయి మీరు రక్తమే లేదన్నారు. No, she doesn't have any blood in her life. రక్తమే లేదా, She will die any time. ఎప్పుడైనా చనిపోవచ్చు. They said, but she's been eating very well. అవి ఇంతకుముందు బాగా తినేదే. You know what she was doing? ఏం చెప్పేసి All the bread that was mummy and daddy were giving, ఎప్పుడైతే తల్లిదండ్రులు పెట్టిన ఆహారము she'll eat, తినేది, go to the bathroom, బాత్రూమ్ వెళ్ళేది, and vomit it out. అన్ని కూడా వాంతి చేసేసేది. Just because somebody has told something. ఎందుకంటే ఏదో ఎవరో నాకు ఏదో చెప్పినారు. She was taken to a psychologist. ఒక మానసిక వైద్యుని ఎదుగు తీసుకెళ్లారు. He said she's suffering from a depression. ఆమె కృంగిపోయింది ఉన్నది చెప్తా. Depression of becoming thin. ఆ యొక్క ఎటువంటిదంటే ఆ యొక్క కృంగిపోయింది ఎటువంటి చాలా బలహీనం అయిపోయింది. What sort of people? ఎటువంటి మనుషులు? When you don't have God, దేవుడి జీవితంలో when you don't have Jesus in your life, this is what will happen in your life. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. The ants are very comfortable people. ఈ యొక్క చీమలు ఎంతో భద్రతలో ఉంటాయి. Because they make a round around them, everything comfortable. అంతా కూడా ఎంతో సురక్షితంగా చేసుకుంటున్నాయి. They make the sand in such a way ఆ యొక్క ఇసుకని ఏ విధంగా చేస్తున్నాయి that it maintains a degree of 27 degrees always. 27 డిగ్రీలు ఉన్నట్టుగా ఇంటిలో ఆ ఇసుక ద్వారా అమర్చుకుంటాయి. The choice is yours. నీకు అది అటువంటి The choice is yours. నీకు అటువంటి అనుమతి ఇవ్వబడింది. You may choose what you want to become. నువ్వు ఏం కోరుకోవాలో నీకే. You want to make your life into depression, నీ యొక్క జీవితం ఎంతో కుంగిపోవాలంటే you go into the hand of Satan. నీ సాతాను యొక్క హస్తంలో వెళ్ళిపోతుంటున్నావు. You want to make your life comfortable, నీ జీవితం ఎంతో సురక్షితంగా you have to come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క హస్తంలోనికి సన్నిధిలోకి రావాలి. This is the quality of the ants. అదే యొక్క చీమ యొక్క స్వభావం. Fifth quality of the ant is, ఐదో యొక్క స్వభావం. and then we'll close today. మనం ముగించేద్దాం. You know what they do? ఏం చేస్తే తెలుసా? They have different types of ants. అవి చాలా రకాలు ఉంటాయి. చీమలు ఒకటే కాదండి, రకరకాల చీమలు ఉంటాయి. You know there is one called a sniffer ant. Sniffer. స్నిఫర్ హ్యాండ్స్ అని. Sniffer means it will smell. అదేంటంటే వాసన చూస్తాయి. వాసన చూసి చీమలు It goes outside, బయటికి వెళ్తాయి. it will put its head on top, పొడుగ్గా నిలబడతాయి, and then it will do something like this. అది ఏం చేస్తాయి? అటు ఇటు వాసన చూస్తాయి. From what are they looking for? దేనికంటే Where is food? ఎక్కడ భోజనం ఉంది? Where is food? ఎక్కడ ఉంది భోజనం? So on that line where the food is, ఎక్కడైతే భోజనం కనబడిందో this particular ant will run. ఈ యొక్క చీమ ఏదైతే వాసన చూసిందో ఆ చీమ పరిగెత్తుంది అక్కడికి. But it will leave a scent behind it. దాని గురించి దానికి ఒక మార్గం ఏర్పడుతుంది. And the other ants, laboring ants they are called as. ఇంకా ఏంటంటే శ్రమపడే చీమలు. These laboring ants, శ్రమపడే చీమలు, they will smell this particular sniffer ant's scent. ఈ యొక్క పీల్చుకునే లేకంటే వాసన చూసే చీమని వెంబడిస్తాయి. They will follow it. దాన్ని వెంబడిస్తూ వెళ్తాయి. They will run to the place where that ant is. అది ఎక్కడ పోతుందో దాని ఎక్కడ పోతూ ఉంటాయి. Wherever it goes, have you seen ants? They move in line always. ఈ చీమలు చూస్తారా ఎప్పుడు కూడా క్రమంగా ఒక లైన్ లో వెళ్తూ ఉంటాయి. No overtakings. అంత ఓవర్టేకింగ్ లేదు. No zigzag left right here there. అటు ఇటు పోయినా పోవు, అన్ని రైట్ ఇటు వెళ్తారు. If the first one stops, మొదటి చీమ నిలబడింది అనుకోండి, all of them will stop back. అన్ని కూడా నిలబడిపోతాయి. Isn't it? How wonderful, no? ఎంత వచ్చిందో. How much they got to teach me and you. ఎన్ని మనం నేర్చుకోవాలి దాంట్లో నుంచి. You see stand on a signal red light. రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర నిలబడి There is this much of space there. ఇంత చిన్న స్థలం సందు ఉంటుంది. This motorcyclist is trying to poke his nose there also. ఆ మోటార్ సైకిల్ ఏం చేస్తాడంటే దాన్ని దాన్ని రోజు దూరుకు రావాలి. Something or put it inside. ఏదో విధంగా లోపల వచ్చేయాలి. We are restless people. మరి ఎందుకంటే మనం ఎంత నెమ్మది లేని వారు ఉంటున్నాం. We are restless. నెమ్మది ఉండదు మనకి. Our motorcycle must run at 100. మోటార్ సైకిల్ 100 స్పీడ్ లో పోవాలని కానీ ఆశిస్తాం. At the end what will happen? ఏమైతుంది మన చివరికి? It is called as the stairway to heaven now. Isn't it? చివరికి ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడ పోయి యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం మనం. Stairway to heaven. Stairway అంటే అక్కడ. And this Yamaha people, Yamaha are one of those people who make motorcycles. యమహా అనే ఒక సంస్థ మోటార్ సైకిల్ తయారు చేసే సంస్థ. They named one of their motorcycle as Yamdut. You know what is Yamdut? యమదూత అని పేరు పెట్టినాడు దానికి పేరు. That motorcycle can run at 350 kilometers per hour. అదే 350 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తుంది అది. They named it as Yamdut itself. యమదూత పెట్టేశారు దాని పేరు. Why? Directly to heaven. Third. దాన్ని కూర్చొని వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోతాం. Oh, my dear brother and sister. సహోదరులారా, be patient. చాలా మనం ఓపిక కలిగి ఉండాలి. Be patient. ఓపిక కలిగి ఉండాలి. Where the Lord wants to take you,
ఎక్కడ దేవుడిని తీసుకోవాలని He will take ఆశిస్తే you to that particular destination. ఆ యొక్క స్థలానికే Be తీసుకువెళ్తాడు. like the sniffer ant. ఆ వాసన చూసి చీమలాగానే ఉండాలి. Where is the bread of life? ఎక్కడ జీవగల ఆహారం దొరుకుతుంది. Today there is a special meeting, I must run there. ఇక్కడ స్పెషల్ మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను వచ్చి ఆహారం There is తినాలి. an open air there, I must go there. ఇక్కడ అక్కడ ఓపెన్ జరుగుతుంది కాబట్టి పరిగెత్తాలి. There is a youth meeting there, I must go there. యూత్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ There is వెళ్ళాలి. a cottage meeting there, I must go there. కాటేజ్ మీటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ Why? వెళ్ళాలి. That is my bread. అది నా యొక్క ఆహారము. One question. చిన్న ప్రశ్న. Jesus was born in a manger, isn't it? యేసుక్రీస్తు ప్రభువారు ఒక పశువుల పాకలో జన్మించాడు కదా? Right or wrong? అవునా కదా? చెప్పండి, త్వరగా చెప్పండి. He was born. Why was he born in a manger? ఎందుకు ఆయన పశువుల పాకలో జన్మించినాడు? Now you will say, uncle, he wanted to show his humbleness, isn't it? Right? ఆయన దీనత్వం గురించి మాట్లాడుతుంది అనుకుంటారు. How many of you seen a manger? ఎంతమంది ఆ యొక్క Because you're all పశువుల modern పాక- nowadays, people don't see manger. Yes, yes, yes. Yeah. మీరు అంతా కూడా ఆధునికంగా జన్మించారు కాబట్టి ఆ యొక్క పశువుల తొట్టి ఎట్లుంటుందో తెలియదు మనకి. Do you know? How many of you seen a manger? ఎంతమంది చూసినా చెప్పండి. What is there in a manger? ఏముంటుంది చెప్పండి. What is there in a manger? పశువుల తొట్లు ఏముంటుంది? What is there? ఐమాక్సా? Buffaloes. What else? How can you put a buffalo in a manger? మేజర్ తొట్టే చిన్నది. Huh? What is there in a manger, sister? ఏముంటుంది చెప్పండి. Grass is there. గడ్డి ఉంటుంది. ఆ గడ్డి ఎవరు తింటారు? The buffalo will come and eat, no? గడ్డి ఎవరు తింటారు కదా? Why Jesus was born in a manger? ఎందుకు ఆయన I am the bread of life. ఆయన నేను జీవాహారంగా So ఉంటున్నాను. in the manger there is bread for the animals. నేను ఆ యొక్క పశువుల తొట్లు ఉంటున్నాం కాబట్టి అక్కడ ఆహారము ఆ పశువుల కొరకే He ఉంటుంది. came as the bread of life. That is why he was born in a manger. ఆయన నేను జీవాహారంగా ఈ లోకానికి వచ్చినానని చాటి చెప్తూ So anybody who eats on the Lord Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తునందు భుజిస్తున్నారో, in the book of John chapter 6 it says, no? యోహాను సువార్త 6 రాయబడింది. He that eateth my flesh and drinketh my blood, నా శరీరము తిని నా రక్తమును పానం చేయవాడు he will have eternal life. ఆయన నిత్య జీవము గలవాడు. That is why he was born there. అందుకని ఆ విధంగా ఆయన జన్మిస్తూ Because he was the bread of life. ఆయన జీవాహారంగా ఉంటున్నాడు. Look for where the bread of life is. ఎక్కడ జీవము ఆహారం దొరుకుతుందో This is your bread of life. దేవుని వాక్యం జీవాహారంగా ఉంటుంది. In the beginning was the word. ఆది యందు వాక్యం ఉండెను. The word was with God. వాక్యం దేవుని యొద్ద And ఉండెను. the word was God. వాక్యము దేవుడై ఉండెను. The moment you see the word, it is God. ఎప్పుడైతే దేవుని వాక్యం చూస్తున్నావో అది దేవుని చూసినట్టే నువ్వు. Whenever you read the word, ఎప్పుడైతే దేవుని వాక్యం you are getting God's food into your spiritual body. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఆ యొక్క ఆహారము నీవు తీసుకుంటూ వస్తుంటావు. So start sniffing where they are. ఎక్కడ ఉందా నీవు దాన్ని పీల్చుకుంటున్నా వాసన. Second type of ants are, రెండో యొక్క ఆ యొక్క చీమల యొక్క they are called the soldier ants. సోల్జర్. A soldier. సోల్జర్ అంటే అవి సైనికుల యొక్క చీమలు, సైనికుల చీమలు. You know what they do? ఏం చేస్తుంది అసలు? If anybody tries to enter their hole, ఎవరైతే ఆ ఇంటిని లోపలికి వెళ్ళని ప్రయత్నిస్తారో, the out of bound area for others, isn't it? So other people cannot go inside. వేరే వాళ్ళు పోవడానికి వీలు లేదు. అది చీమలే పోవాలి అక్కడ, వేరే వాళ్ళు పోవడానికి వీలు లేదు. If these people come inside, వేరే they say one soldier ant, he stands like a petrol. ఒక చీమ ఏం చేస్తుందా, నిలబడి చూస్తా ఉంటది అందరినీ, ఎక్కడెక్కడ ఎవరు వస్తున్నారని చూస్తా ఉంటది. And we don't know what language they speak. ఏ భాష మాట్లాడదో మనకు తెలియదు కానీ Moment he sends a signal, ఎంబడే చేస్తుందంటే ఆ యొక్క తరంగం పంపిస్తుంది. all of them will come. అన్ని కూడా Multitudes. ఓ మొత్తం అని గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి. All of them will come and start. You know what they do? They start biting. అన్ని చేస్తే వచ్చి కొరుకుతుంటాయి. No, have you seen a red ant bite you? ఎర్ర చీమ కొరికిన For a long time you will be scratching there, isn't it? ఎంతో గంట సేపు దానికి గీర్తన ఉంటారు. They don't want you to be there. అంటే అవన్నీ ఉండాలని ఆశ చూడు. What do they do? ఏం చేస్తారు? They keep off the enemy from coming anywhere near them. వారి ఎదురు నుంచి శత్రువు రాకుండా అవి దూరపరుస్తుంటున్నాయి. How will you be away from the enemy? నీవే విధంగా ఆ శత్రువును దూరంగా ఉంటావు. When you spend time with the Lord, దేవునితో సమయం గడిపినప్పుడు, when you keep praying to the Lord, దేవునితో ప్రార్థన అనుభవం కలిగి you are keeping the enemy away. నీవేం చేస్తున్నావు? శత్రువు నుంచి దూరంగా పెడుతుంటున్నావు. You must learn this when you are in your young days. నీవు యవన కాలంలో ఇవన్నీ నేర్చుకోవాలి. In your young days itself you must learn నీవు యవన కాలంలో ఇవన్నీ నేర్చుకుంటావు. how to keep off from the enemy. ఈ శత్రువు నుంచి ఏ విధంగా దూరంగా పెట్టాలి. The word of God, if you read the word of God, దేవుని వాక్యం చదువుతూ it రావాలి. will keep you away from sin. అది పాపము నుంచి నీ దూరపరుస్తుంది. If you are in sin, నీవు పాపంలో ఉంటే it will keep you away from the word of God. నీ దేవుని వాక్యం నుంచి దూరపరుస్తుంది. That means death in life. నీవు ఆత్మీయ వృతముగా ఉంటావు. My dear brothers and sisters, young brothers and sisters, యవన సహోదరులు, యవన సహోదరులు, how many points we learned ఎంతమంది ఎన్ని యొక్క మనం నేర్చుకుంటూ from the ants? చీమల నుంచి అన్ని ఎన్ని నేర్చుకుంటూ వచ్చినాం.
త్వరగా చెప్పండి చెప్పండి వాట్ ఇస్ ద పాయింట్స్. Point number 1. మొదటి చెప్పండి. They are వాయిస్ very wise. వెరీ చాలా జ్ఞానం కలిగినాయి. Okay. Number 2. రెండోది They labor. They are very laborious. అవి ఏం చేస్తున్నాయి? ప్రయాసపడుతున్నాయి, పని Okay. చేస్తున్నాయి. Number 3. మూడోది They don't sleep. అవి మూడోది పండుకో నిద్రపో. No. Number 3 was? What is number 3? They are not selfish. అవి తన స్వార్థం కలిగినవి కావు. Yes. They work for somebody else. వేరే వాళ్ళ కొరకే పని చేస్తాయి. You know there is only one queen ant. ఒకటే ఒక రాణి యొక్క చీమ ఉంటుంది. Only one. ఒకటే ఉంటుంది. And she only lays eggs. అది ఒక్కటే గుడ్లు పెడుతుంది. And she lays thousands and thousands. వందలు వేలు వేలక గుడ్లు పెడుతుంది. And all of them labor for the small ants which will take birth after some time. ఇవన్నీ ఏం చేస్తే వేరే చీమలు ఏం చేస్తాయి అంటే దాని కొరకు ప్రయాసపడి ఎప్పుడైతే అవి అక్కడ నుంచి ఉప్పు పొందుతున్నాయో అప్పుడు దాని కొరకు ప్రయాసపడుతూ వస్తాయి. So they bring all food for them. ఆ భోజనముని అవి సమకూరుస్తూ వస్తాయి. So they are not selfish. వాటి కొరకే స్వార్థంగా జీవించడం లేదు. Okay. Number 3. మూడోది What? They are not. They are not. Their house is how? It is not shaken. They are established people. అవి ఏం చేస్తాయి? ఇండ్లను కదల్చబడని ఇల్లుగా కట్టుకుంటాయి. They are established people. You have to establish yourself on the rock of Lord Jesus Christ. మనం కూడా యేసుక్రీస్తు బండ మీద మనం కట్టుకుంటూ రావాలి. Psalm 41 verse 2 says, 40వ దావీదు కీర్తన 2 వచ్చి ఏమంటుందంటే, He pulled me out of the miry clay. నీవు నన్ను జిగటగల దొంగ ఊపిరి నుంచి బయటికి లేపావు. And then he established me on the rock. నన్ను క్రీస్తు బండ మీద నన్ను నిలబెట్టావు. You must learn how to be established on the rock of Lord Jesus Christ. యేసుక్రీస్తు బండ మీద ఏ విధంగా నీవు నివసించాలో నేర్చుకోవాలి. Okay. Number 4. నాలుగోది Very comfortable, isn't it? They learn how to be in comfort. ఏ విధంగా అవి Comfort. Anukulam. కంఫర్ట్ Comfort is anukulam, right? ఆదరణ ఉంటాయి. Adarna. Okay. I don't know. Okay. Read that verse in Isaiah 66:13. No. Adarinchu. Okay. Right. So learn to be in the comfort with the Lord. మనం కూడా దేవునితో ఆదరించబడడం నేర్చుకుంటూ రావాలి. And then finally, చివరిగా they are different types of ants, but all one body. అన్ని కూడా వేరే వేరే పని చేసే ఉంది కానీ అన్ని ఒకటే దాని కొరకు పని చేస్తుంటాయి. They keep laboring. అన్ని కూడా ప్రయాసపడుతుంటాయి. Look for the food. ఆహారం కొరకే ప్రయాసపడుతుంటాయి. Look for the enemy. ఆ శత్రు కొరకే చూస్తున్నాయి. Be vigilant. అవి ఎంతో చురుగ్గా అవి ఎంతో కనిపెట్టుకొని ఉంటాయి. In the book of 1 Peter chapter 5 verse 8, no? మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది ఏంటంటే, what does it say? Be vigilant, be sober and be vigilant. నిర్భయం కలిగి ధైర్యంగా ఉండము. Because your enemy, the Satan, నీ శత్రువు adversary, సాతాను ఎవరిని మింగుతారని ఎదుగుతూ తిరుగుతున్నాడు. he is waiting to eat somebody. ఎవరిని మింగాలని తిరుగుతున్నాడు. And he attacks the youngsters only. ఆయన యవనస్తులు మాత్రమే దాడి చేస్తున్నాడు. You know why? ఎందుకు? If he can get you into his fold, ఆయన యొక్క ఆ ఒరిలో వచ్చేస్తే you will influence your friends. నీవేం చేస్తావు? నీ స్నేహితులు కూడా అదే చెప్తావు. They will also come with you. వారు కూడా నీతో పాటు వచ్చేస్తారు. So one man, ఒక వ్యక్తి can pull in about 10-20 of them. వారి 10 గాని 20 మంది గాని అక్కడ చెడు మార్గం నడిపించొచ్చు. Satan's ultimate goal is to kill. సాతాను యొక్క చివరి యొక్క కోరిక ఏంటంటే యవనస్తులను చంపేయాలని. Kill, finally kill them. చంపేయాలి. So that they don't go into the to heaven. వారు దేవుని రాజ్యంకి మార్గం పోకుండా చంపేయాలి. There be 4 small things. చాలా చిన్నవిగా అయిన జంతువులు 4 ఉంటున్నాయి. But very exceedingly wise. చాలా తెలివిగలవు. God wants his children to be wise. అటువంటి విధంగా తెలివిగలవు ఉండాలని పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Tomorrow we'll see about the Koni and then we'll see how far we can go. రెండోసారి రేపు ఏమేమి మనం చూడండి. రేపు తర్వాత ముందు దినాలు దేవుడి వర్తమానం చూడండి వింటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు